ప్రభుత్వం ఏ ప్రభుత్వమైనా కూడా మంచి చేసే విధానంలో నడుచుకుంటే ప్రజలకి మంచి జరుగుతుంది. కానీ కుట్ర పాలన, రెడ్ బుక్ పరిపాలన, రాజ్యాంగాన్ని ఈ విధంగా వీళ్ళు పాలిస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మేడం చూస్తున్నారుగా ఒక మంత్రిగా ఉండి లోకేష్ గారు కూడా మాట్లాడుతూ రెడ్ బుక్ చూసి వైసీపీ నాయకులు కార్యకర్తలు భయపడుతున్నారు. గుండెపోట్లు వస్తున్నాయి అన్న మాటలు ఎలా చూస్తారు? వెన్నుపోటు అనేది వైసీపీ వాళ్ళకి ఎవరికి లేదండి. వాళ్ళకే వెన్నుపోటు వస్తుంది. వెన్నులో వణుకు అనేది కూడా ఎవరికి లేదు. ఆడవాళ్ళైనా కూడా మేము ధైర్యంగా ఉంటాం. మా అడుగుల్ని చప్పుడుగా ఆయన భయపడాలేమో లోకేష్ గారు. మేమైతే భయపడేది లేదండి. కేసులకు అసలు భయపడం. ఈరోజు కూడా మేము ఎలాంటి అరెస్టులకైనా సిద్ధం. ఎందుకంటే మేము ఏ తప్పులు చేయలేదు. మేము న్యాయబద్ధంగా, న్యాయంగా మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు, మా ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యే గారు జక్కపూడి రాజా గారు చెప్పిన అడుగుజాడలో మేము నడుచుకుని వెళ్తున్నాం. మేమందరం కూడా మంచి పరిపాలన అందించాం. అది ప్రజలకు కూడా తెలుసు. కానీ వీళ్ళు ఈవీఎంలో మోసాలు చేసుకుని కుట్రపూరితంగా రాజకీయాలు చేసి వీళ్ళందరూ హై మెజారిటీతో వచ్చారు. అది ప్రజలందరికీ తెలుసు. త్వరలోనే మళ్ళీ మాకు అవకాశం వస్తుంది. మేము మా పాలన ఏంటి మేము చూపిస్తాం. మేడం మీరు చూస్తున్నారు కదా మేడం, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ మధ్యకాలం చూస్తూ మాట్లాడుతూ కూడా 2.0 చూపిస్తాను, కార్యకర్తలకి మంచి సమన్వయం చేస్తాను. డెఫినెట్గా అండి. ఎందుకంటే ఆయన ప్రజలు మంచి చూసుకున్నారు. నా ఎస్సీలు, నా బీసీలు, నా కార్యకర్తలని అన్నీ కూడా ఆయన అన్నారు. అదేవిధంగా ఆయన పాలన అందించారు. మంచి ఎప్పుడూ కూడా ఎవరికి నచ్చదు, చెడునే ఎక్కువగా ప్రబలం చేస్తారు. మేము చెప్పిన దాన్ని మేము చెప్పుకోలేదు, ఎందుకంటే ఎక్స్పోజ్ చేయలేదు. మేము మంచి చేస్తున్నాం కాబట్టి టీవీలో అడ్వర్టైజ్మెంట్లు చేసుకుని అంత మేము షో చేసుకునే టైప్ కాదు. నిజాయితీగా, నీతిగా పనిచేసుకునే తీరులో మేము వెళ్తున్నాము. మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు కార్యకర్తలకి ఖచ్చితంగా మంచి చేస్తారు. ఆ నమ్మకం అయితే మాకుంది.